నమస్తే, నేను మారుతిరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న 4 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయంలో తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు భవనం మొత్తానికి పాకాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న 60 నుంచి 70 మందిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 22 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరు కానున్న ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం హోదాలో తాను దావోస్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అందుకు అనుమతించాలంటూ జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దావోస్ పర్యటన నేపథ్యంలో దేశం విడిచి వెళ్లరాదన్న నిబంధనలను సడలించాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరగగా దావోస్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. సుంకిశాల గ్రామంలో హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇంటెక్ వెల్ పంపింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టు పనులను పరిశీలించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రభుత్వానికి తీరిక కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసనీ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని తోటవల్లూరులో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పర్యటించారు. పంటలను పరిశీలించే సందర్భంలో మొక్కజొన్న, అరటి రైతులు తమ బాధలను టీడీపీ నేతలతో పంచుకున్నారు. విజయవాడ భవానీపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ బియ్యం చేరేలా వాహనాలు సమకూర్చింది. కానీ అదే వాహనాలలోనే అక్రమ రేషన్ బియ్యం తరలింపు జరుగుతోంది. అక్రమార్కులకు ప్రభుత్వ వాహనాలు అడ్డాగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రేషన్ వాహనంలో 60 బస్తాల బియ్యం తరలిస్తుండగా దొరికిపోయారు. దీంతో ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్ వద్ద నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా ఈదులవాగు తండా టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలాజీ గత 5-6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి బాలాజీని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య పోరాడుతున్న బాలాజీకి తాను అండగా ఉండి అవసరమైతే మంత్రి అండతో బాలాజీ కుటుంబానికి ఏ విధమైన సహాయం కావాలన్నా అన్ని విధాలుగా అందిస్తానని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రంలో బర్మా నరేష్ అనే యువకుడు కరెంటు షాక్తో మృతి చెందాడు. బావిలో చేపలు పట్టడానికి వెళ్లి నీటికి కరెంటు సరఫరా అవడంతో షార్ట్ సర్క్యూట్తో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సి గుడిపాడు వద్ద మామిడి తోటల్లో రేషన్ బియ్యం నిల్వలపై ఆకస్మిక దాడులు చేశారు విజిలెన్స్ అధికారులు. ఈ దాడులో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం సరుకు ఎవరిది అన్న దానిపై విచారణ చేపట్టారు అధికారులు. కోనసీమ జిల్లా అమలాపురంలో రేణుక అనే యువతిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ను ప్రేమించారని, తమ వివాహం జరగకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని, ఇందులో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమేయం ఉందని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయాన్ని కోనసీమకు వస్తున్న సీఎం జగన్కు చెప్పుకుందామనుకుంటే పోలీసులు గృహ నిర్బంధం చేశారని వాపోయింది. తమకు ఏమైనా జరిగితే మంత్రి వేణుతో పాటు పలువురు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కర్నూలు టీడీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. ఆదోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావాజీపేటలో ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా 7 ఏళ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ చుట్టూతా కూడా వాటర్ పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం 100 కిలోమీటర్లు విస్తరించినా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇంటెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందన్నారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు సంగతి అటుంచి బీజేపీ పాలనలో వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయిందని ఎద్దేవా చేశారు. ఏపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మంచినీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభ సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని మున్సిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పత్తిపాటితో పాటు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో A1గా పుల్లారావు, A2గా మదన్ మోహన్, A3గా బండారుపల్లి సత్యనారాయణ, A4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు శ్రీనివాసరావు, A5గా కరీముల్లా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలకు కేంద్రం ఏమిచ్చిందో చెబుతారా అంటూ వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంట్ 1,350 కోట్లు, 2,247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతి ఏంటని కవిత ప్రశ్నించారు. ఖమ్మం నగరంలోని రెజోనెన్స్ కాలేజ్ మెస్లో పనిచేస్తున్న గోపాలరావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలేజీలో గోపాలరావుతో పనిచేస్తున్న వాళ్ళు తమ కుమారుణ్ణి కొట్టి చంపారని, కాలేజీ యాజమాన్యం సహకారంతోనే హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట గ్రామానికి ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహం చేరుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందుకోసం కాకినాడ నుంచి నవాబుపేటకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎస్ఐ గోపాలకృష్ణ మృతితో నవాబుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2014వ సంవత్సరం బ్యాచ్కు చెందిన గోపాలకృష్ణకు భార్య, 2 పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు నియామకంపై 2 రోజుల పాటు సాగుతున్న హై డ్రామాకు నేడు ముగింపు లభించింది. బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అమృత నాయుడును నియమిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తారని సునీతారావు తెలిపారు. ఏ పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని తెలిపారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో రహదారి విషయమై ఇరు వర్గాల మధ్య స్వల్ప వివాదం కాస్త చిలికి గాలివానగా మారింది. ఈ వివాదంలో ఇర్ఫాన్ అనే వ్యక్తి నాగేంద్ర, అరుగుల మహేష్ అనే 2 వ్యక్తులపై దాడి చేసి చాకుతో గాయపరచగా ఇద్దరిని వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్రే నాగేంద్ర అనే వ్యక్తి మృతి చెందగా మహేష్ తీవ్ర గాయాలతో మృత్యుతో పోరాడుతున్నాడు. ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బౌరంపేటలోని జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో 7th హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఛాంపియన్షిప్ 2022 పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. హైదరాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ బాలుర విభాగంలో ప్రహ్లాద్ విజేతగా నిలిచాడు. 2వ స్థానంలో శాశ్వత, 3వ స్థానంలో భార్గవరామ్ నిలిచారు. ఫుడ్ బ్యాంక్ భైంసా ఆధ్వర్యంలో ధర్మవర గ్రామంలో ఒక పెండ్లిలో మిగిలిన చికెన్ బిర్యానీని సేకరించి లోకేశ్వరం మండలంలోని లక్ష్మీనగర్లో దాదాపు 250 మంది పేదవారి ఆకలిని ఫుడ్ బ్యాంక్ భైంసా వ్యవస్థాపకులు ఎం ఆంజనేయులు తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో పేరొందిన బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనం ప్రాజెక్టు విరాజిల్లడం ఖాయమని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టిబెట్, వియత్నాం సహా ఇతర దేశాల నుంచి వచ్చే సహకారం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను సైతం తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభించి వదిలేశామన్నట్లుగా కాకుండా ప్రపంచ స్థాయిలో పేరు వచ్చేలాగా చేయాలని అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి 2 విద్యార్థులు మృతి చెందారు. శనివారం నాడు మహారాష్ట్రకు చెందిన 15 మంది విద్యార్థులు బాసరలోని సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. వారంతా గోదావరిలో స్నానం చేస్తుండగా 2 విద్యార్థులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని గ్రామానికి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అంశాలు తీసుకుపోతామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గం 8 మండలాల ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా థాంసీ మండలంలోని కప్పర్ల గ్రామ శివారులో గల పంట చేనులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. సమీప గ్రామస్తులు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రోజు ఫుడ్ బ్యాంక్ భైంస ఆధ్వర్యంలో ధర్మోర గ్రామంలో ఒక పెంటిలో మిగిలిన చికెన్ బిర్యానీని సేకరించి లోకేశ్వరం మండలంలోని లక్ష్మీనగర్లో దాదాపు 250 మంది పేదవారి ఆకలిని ఫుడ్ బ్యాంక్ భైంస వ్యవస్థాపకులు ఎం ఆంజనేయులు తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి పాల్గొన్నారు.